కులాన్ని మతాన్ని ముందుపెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తుందని ప్రభుత్వ వైపు రామచంద్రనాయక్ ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. గాంధీ కుటుంబంపై బీజేపీ నాయకుల విమర్శలను దేశ ప్రజలు సమర్థించారన్నారు. రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి, బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిదర్శనం అని చెప్పి గత వారం రోజులుగా కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, ఈరోజు బూర నరసింహ గౌడ్ గారు రాహుల్ గాంధీ గారి వంశం అదేవిధంగా వ్యక్తిగత విషయాల మీద తప్పుడు మాటలు మాట్లాడడం వారి సంస్కారహీనమైన రాజకీయానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ గారు సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపి మరి స్వతంత్రానంతరం మొదటి ప్రధానమంత్రిగా పంచవర్ష ప్రణాళికలతో దేశాభివృద్ధికి పాటుపడ్డ వ్యక్తి. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు దేశ సమగ్రత కోసం తన ప్రాణాన్ని సైతం అర్పించిన గరీబీ హఠావ్ నినాదాన్ని తెచ్చిన మహా ఉక్కు మహిళ. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని తెచ్చి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా యువతకు విద్య, ఉపాధి మరి వ్యక్తిగతంగా విమర్శించడం ఇది మీకు తగదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బూర నరసింహ గౌడ్ గారు మీరు ఒక వైద్య వృత్తి చదివిన, ఉన్నత చదువు చదివిన ఒక వ్యక్తిగా బీసీ బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా ఈరోజు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపిస్తే దాని మీద పోరాడాల్సిన మీరు ఈరోజు రాహుల్ గాంధీ గారిని కించపరచే విధంగా మాట్లాడడం ఇది సబబు కాదు అని చెప్పి తెలియజేస్తాం.